హాయ్. సో ఇది కూడా ఒక ఇన్సెక్యూరిటీనే, బట్ ఇట్స్ ఇంకొకలాగా అనుకోవచ్చు. లైక్ అంటే ఇప్పుడు ఒక రిలేషన్లో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మన పార్ట్నర్, మనం చూస్ చేసుకున్న పార్ట్నర్ అంటే ఒక్కోసారి సరే అదేంటంటే వేరే వేరే పరిస్థితుల వల్ల, అట్రాక్షన్ వల్ల ఒకరంటే ఒకరికి ఇష్టపడవచ్చు. బట్ యాజ్ టైమ్ గోస్ ఆన్ అండ్ ద రిలేషన్ గోస్ ఆన్, ఇంకొక బెటర్ ఎవరైనా కొంచెం అనిపించినప్పుడు ఏమవుతుందంటే, సరే వాడితో మాటలు కలుపుదామా, ఈ మన వెళ్తున్న రిలేషన్ కంటే ఇంకేదైనా బెటర్ చాయిసా అని వెళ్తున్నప్పుడు దే డెఫినెట్లీ విల్ హ్యావ్ కాన్వర్జేషన్ విత్ ద అదర్ పర్సన్, ద సెకండ్ పర్సన్. అంటే మన రిలేషన్ కాకుండా వేరే వ్యక్తితోటి, అంటే ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, మాట్లాడుతున్నప్పుడు ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది ఇక్కడ కూడా. అది ఇంకా కోపంగా ఇక ఎటెటో పోతుంది అనమాట. అట్లాంటప్పుడు మనం ఒకటే చేయాలి. ఇప్పుడు సరే మనము ఎట్లనో అట్లా ఒకరికంటే ఒకరికి అన్నట్టు ఫిక్స్ అయిపోయినాం. బట్ ఇక్కడ ఏంటంటే రిలేషన్ అనేది ఇంకా ప్రతి మనిషికి ఒక చాయిస్ అనేది ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మనం చూస్ చేసుకుందే ఫైనల్ కాకపోవచ్చు, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ ఒక క్లారిటీ అనేది వస్తుంటుంది. అంతేగాని నేను ఒకరిని ప్రపోజ్ చేసిన అంటే వాళ్ళే ఫైనల్ అనో లేకపోతే వీళ్ళే ఫైనల్ అనో ఎట్లా అనుకుంటాం చెప్పండి. ఎందుకంటే ఆ ప్రపోజ్ చేసే టైంకి మనకు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలియకపోవచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంటుంది, కాలేజ్ ఒక వ్యక్తి మనకు ఎదురు పడ్డాడు అనుకోండి. సో కొన్నాళ్ళు చూస్తాం, ఓకే ఒక ఫ్రెండ్లీ యాటిట్యూడ్ ఉంది, జోవియల్గా ఉన్నారు, అన్నీ ఉన్నాయి బాగానే. బట్ ఏ టైంకి ఎట్లా బిహేవ్ చేస్తారు అంటే మనతోటి పర్సనల్గా ఒక రిలేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు, ఇంటిమేట్గా ఉంటున్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది జర్నీ స్టార్ట్ అయితే తప్ప తెలియదు. మరి అట్లాంటప్పుడు కొంచెం ఏమైనా అటు ఇటు అనిపించినప్పుడు, వేరే వ్యక్తి ఇంతకంటే బెటర్ ఉన్నది అని అనిపించినప్పుడు డెఫినెట్గా దే హ్యావ్ ఏ చాయిస్. అది మనం అర్థం చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనకు కూడా వాళ్ళు కరెక్ట్ కాదు అనుకునే ఫీలింగ్లో ఉండాలి. అంతేగాని నాకు ఓకే ఎట్లయినా ఇప్పుడు నాతో కాకుండా వేరే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటే ఏమవుతుందంటే దాంతో కోపం ఇవన్నీ వచ్చేస్తుంది. కానీ అది కోపం రావడం, రివెంజ్ తీర్చుకోవడం ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట. ఎందుకంటే దట్ డజంట్ గివ్ గుడ్ ఎండింగ్. అసలు అది అంటే ఆ జస్టిఫికేషన్ ఇవ్వదు ఆ రిలేషన్కి. అది ఏంటంటే ఎంతసేపు ఏదో అది జంతువులు కొట్లాడుకున్నట్టు, దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. సో చూడాలి, అంటే ఇప్పుడు మనం కాకుండా వేరే వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. అంతేగాని ఆ టైంలో మనం కూడా అనుకోవాలి, సరే రైట్ పార్ట్నర్ కాదేమో మనకు అని అనుకోవాలి మనం కూడా. లేదు అంతా అయిపోయిన తర్వాత దే హ్యావ్ రియలైజ్డ్ అవతల వాళ్ళు కరెక్ట్ కాదు, యు ఆర్ ద గుడ్ పర్సన్ అని మనకు అనిపించినప్పుడు దే విల్ కమ్ బ్యాక్ టు అస్. అండ్ అప్పుడు మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా కూడా ఒక వ్యక్తితోటి మాట్లాడితే తప్ప ఎట్లాంటి వారు అనేది అర్థం కాదు. మరి ఆ ఛాయిస్ లేనప్పుడు మనము ఎంత దాని గురించి డిస్కస్ చేసినా వేస్ట్ అనమాట. అది ఆ ఛాన్స్ తీసుకోవాలి. దే హ్యావ్ టు ప్రొసీడ్ అండ్ దే హ్యావ్ టు స్టడీ. అంటే వాళ్ళకి తెలిసిన సెన్స్ తోటి. అట్లని అంటే లిమిట్ దాటిపోయి ఏదేదో చేసేసి అట్లా కాదు. ప్రతి ఒక్కరు ఒక లిమిట్లో ఉంటూ యూ హ్యావ్ టు కొంచెం చేయొచ్చు. ఛాన్స్ అనేది ఇవ్వాలి వేరే వాళ్ళకు కూడా. మన పార్ట్నర్ కూడా సరే లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ అని అనుకోవాలి. అప్పుడే ఉంటుంది. అంతేగాని ఇక ఫైనల్ అయిపోయింది అని చెప్తే దట్స్ ఒక ఏదో బాండేజ్ ఒకటి కట్టేసినట్టు ఉంటే దట్ కెనాట్ బి అ గుడ్ రిలేషన్. సో ఇన్సెక్యూరిటీ అనేది మనము కంట్రోల్ చేసుకోవాలి. అండ్ బాధ అనిపించినప్పటికీ ఇట్ అంతే, అది ఆ ఫీలింగ్ అట్లాంటిది. బట్ వీ హ్యావ్ టు కోప్ అప్ విత్ దట్ అండ్ మూవ్ ఆన్. యా.